మార్గశిర మాసంలో కృష్ణ పూజతో తొలగే పాపాలు. మాసాలలోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమైనది. ఈ మాటను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే వివరించాడు. అందుకే మాసానాం మార్గశీర్షోహం అంటారు. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో చేయాల్సిన పూజలు, పుణ్యకార్యాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. కృష్ణార్పణం మార్గశీర్షం. వ్యాసమహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిర మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమైనది. ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ మాసంలో శ్రీకృష్ణుడిని పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్ని కృష్ణుడి భజనలు, కీర్తనలు చేస్తూ ఉండడం వలన కృష్ణుడి కృపాకటాక్ష వీక్షణాలు పొందవచ్చు. మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి. ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంట్లో నలుమూలలా జల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషం వెల్లి విరిసిస్తుంది. మార్గశిర మాసంలో నిత్యం ఓం శ్రీకృష్ణాయ నమః మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మార్గశిర మాసంలో రోజు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. తమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఇంట్లో గాని బయట గాని తగాదాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపారు. మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువునకు క్రమం తప్పకుండా ఆరాధించాలి. ప్రతిరోజు ఆవునేతితో దీపం వెలిగించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. మార్గశిర మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది. ధనుర్మాసంలో ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, గొబ్బెమ్మలతో కలకలలాడుతుంది. ధనుర్మాసంలో ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టింది. ఈ రోజు గీతా పారాయణం చేయడంతో పాటు భగవద్గీత పుస్తకాలను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాలలో తిరుప్పాణం పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం. ధనుర్మాసంలోనే గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తుంది. అందుకే వివాహం కావలసిన వారు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం. ఈ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు చేసే నది స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శీతాకాలంలో వచ్చే మార్గశిర మాసంలో దుప్పట్లు, కంబళ్ళు దానం చేయడం మంచిది. ఇన్ని విశేషాలున్న మార్గశిర మాసంలో శాస్త్రంలో చెప్పిన ఈ విధంగా పుణ్యకార్యాలను ఆచరిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.